ఇండో పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం అట్టర్ ఫ్లాప్ అయింది. పాకిస్తాన్ బుద్ధి తెలిసి కూడా ఒప్పుకొని తప్పు చేశామా అన్న చర్చ జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంపై అంతటా విస్మయం వ్యక్తమవుతుంది. ఆపరేషన్ సింధూర్ స్ట్రైక్స్ తర్వాత దేశమంతటా మోదీ తీరు ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు గత రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాలతో ఓవర్ నైట్ లో కేంద్రం తీరుపై విమర్శలు వస్తున్నాయి. రైట్, ఇండో పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం అట్టర్ ఫ్లాప్ అయింది. పాకిస్తాన్ బుద్ధి తెలిసి కూడా ఒప్పుకొని తప్పు చేశామా అన్న చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, 2013 సెప్టెంబర్ 13వ తేదీన ఇప్పటి రక్షణ మంత్రి, అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ తదుపరి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరు ఎప్పుడైతే ఖరారు చేశారో అప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీకి అనేది దేశవ్యాప్తంగా ఓటు బ్యాంక్ అనేది పెరిగింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విపరీతమైన క్రేజ్ పెరుగుతూ వస్తోంది. ఎందుకంటే అంతకు ముందు భారత రక్షణ వ్యవస్థ కానీ అలాగే అంతర్జాతీయ సంబంధాలు అనేటివి చాలా వీక్ గా ఉండేది. సో ఎప్పుడు కూడా భారతదేశము ఒకళ్ళకి సహాయం కోరడము, లేదంటే ఒకరి అడుగుజాడల్లో నడవడము, లేకపోతే ఒకరు చెప్పిన విధంగా నడిచే పరిస్థితి అనేది ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోదీ పేరు బీజేపీ ప్రధానిగా అభ్యర్థిగా నిలబెట్టడము అనంతరం కూడా మనం చూస్తున్నాము. ఈ 11 సంవత్సరాలలో అడ్మినిస్ట్రేషన్ లో, ప్రధాని నరేంద్ర మోదీ అడ్మినిస్ట్రేషన్ లో అందరూ కూడా ప్రధాని మోదీ వచ్చాక గ్రేట్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ప్రధాని మోదీ అద్భుతాలు చేయబోతున్నారంటూ కూడా అందరూ కొనియాడారు. కానీ ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత యావత్తు దేశమంతా అక్కడ ప్రధాని మోదీ ఉన్నారు, ఖచ్చితంగా రిటాలియేషన్ ఉంటుంది, ప్రధాని మోదీ అసలు పాకిస్తాన్ నే నామరూపాలు లేకుండా చేస్తారు అనేది కూడా విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అందుకు సంబంధించి గతంలో జరిగిన పలు నేషనల్ మీడియా ఇంటర్వ్యూలలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఒకసారి ఇస్లామాబాద్ లో దిగానని, ఇస్లామాబాద్ లో నేను సెక్యూరిటీ లేకుండా వెళ్లడం చూసి అసలు ఇస్లామాబాద్ లో ఏం లేదు, నేను సెక్యూరిటీ లేకుండా అక్కడ ల్యాండ్ అవ్వడము, అక్కడ స్థానిక ఆర్మీ అధికారులు వాళ్ళందరూ ఒక్కసారిగా హడలిపోయారు నన్ను చూసి, సెక్యూరిటీ లేకుండా మీరు ఎలా వచ్చారు అనేది. దీంతో పాటు పలు సందర్భంలో రాయికి రాయితోనే సమాధానం చెప్పాలి అంటూ కూడా పాకిస్తాన్ కూడా తనకు తగ్గిన విధంగానే మనం సమాధానం చెప్పాలి అంటూ కూడా పలు వేదికల పైన ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు యావత్ భారతావని అందరూ కూడా ఉప్పొంగిపోయారు. అలాగే ఎలక్షన్ల సందర్భంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ పలు సందర్భంలో ప్రతిసారి కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ బటనే హమారే పాస్ అంటే హమ్ దివాళీకే రఖే క్యా అంటే మేము దివాళీ పండుగ కోసం ఉంచుకున్నామా, మేము అణుబాంబులు అనడము. యావత్తు దేశం కూడా ప్రధాని నరేంద్ర మోదీ పైన విపరీతమైన నమ్మకం పెట్టుకున్నారు. ఖచ్చితంగా పహల్గామ ఉగ్ర దాడి బాధితులకు కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. మళ్ళీ భవిష్యత్తులో ఎన్నడూ లేని విధంగా అసలు పాకిస్తాన్ భారతదేశం వైపు చూడకుండా చేస్తారని కూడా ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే సీజ్ ఫైర్ ఒప్పందానికి భారత్ అంగీకరించిందో సగ్గట్టు భారతీయుడు నిస్తేజుడయ్యాడు. అందరూ కూడా తీవ్ర నిరాశ చెందారు. అందరూ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అంటూ కూడా. ఎందుకంటే ప్రధాని మోదీ మీద చాలా ప్రైమ్ మినిస్టర్ గా ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవర్ ఇన్ ద కంట్రీ అంటూ పివి నరసింహారావు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని అందరూ కొనియాడుతూ ఉంటారు. అంటే పివి నరసింహారావుతో పాటు అలాగే మన్మోహన్ సింగ్ కూడా ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్, అంటే ఆయన ఒక గ్రేట్ ఎకానమిస్ట్ గా ఆయనకి పేరొందింది. అనంతరం వాజ్పేయి, అలాగే ఒక నరేంద్ర మోదీ కూడా ఈ ముగ్గురి తర్వాత తన ఆ స్థానాన్ని ఈజ్ అ డిజర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటూ కూడా అందరు కామెంట్లు పెట్టారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అంతా కూడా మారుతుంది. యావత్ దేశం మొత్తం కూడా ఒకటి నడుస్తోంది. ఫైట్ బ్యాక్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ తోని సోషల్ మీడియా వేదికగా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇంకా మనం అసదుద్దీన్ ఓవైసీ విషయానికి వస్తే, కరుడుగట్టిన మత ఛాందసవాది ముస్లిం నేతగా పేరొందిన అసదుద్దీన్ ఓవైసీ బాధ్యతగా భారతదేశం పైన దేశభక్తిని చాటుతూ వస్తున్నారు. ఆయన
పహల్గామ్ ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత నుంచి కూడా ఆయన ఒక కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మేము పాకిస్తాన్ లో దేశ విభజన జరిగిన తర్వాత మేము పాకిస్తాన్కి వలస వెళ్ళలేకపోవడమే మంచిదైంది, మా అదృష్టము, మేము ఈ దేశంలో పుట్టాము, ఈ దేశంలోనే ఈ పౌరుడిగా ఉండడము నా అదృష్టం అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ పాకిస్తాన్ మా కుటుంబ సభ్యులు వలస వెళ్ళుంటే ఈ రోజు మేము కూడా అడుక్కునే పరిస్థితి ఉండేదంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ తన దేశభక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ ని అసలు ఓపెన్ ప్లాట్ఫామ్ లో అంటే ఎక్కడ వెళ్ళినా కూడా పాకిస్తాన్ ని విమర్శిస్తున్నారు. సో పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టులు అందరినీ కూడా అంతం చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులు ముందుకొచ్చి బాహాటంగా దేశమంతా మీతోని ఉంది మోదీ సర్కార్, మీరు ఏమైనా చేయండి, తీవ్రవాదాన్ని అంతం చేయాలి, రూపుమాపాలి, మీకు మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని స్వయంగా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తి మాట్లాడము, అలాగే ఆయన తన దేశభక్తిని చాటడం కూడా గమనార్హము. కానీ ప్రస్తుతము మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న కాల్పుల విరమణపై ఇండియన్ నెటిజన్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. భారత్ తిరిగి యుద్ధం ప్రారంభించాలని కూడా సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు కూడా పెడుతున్నారు. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో చర్చలు జరగకుండానే కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారని కూడా నెటిజన్లు నిలదీస్తున్నారు. ఫైట్ బ్యాక్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ పేరిటితో ట్రెండ్ కూడా అవుతోంది. భారత ఆర్మీ చాలా బలంగా ఉందని, పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని అంతం చేసేంత వరకు ఎవరికి తలొగ్గొద్దని కూడా చెబుతున్నారు. ఈ విషయంలో భారతీయులందరిది ఒకటే అభిప్రాయం అంటూ కూడా చెబుతున్నారు. ఎందుకంటే అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడు ఒక అన్సర్టనిటీ, అనిశ్చితి, ఎప్పుడు టెర్రరిస్టులు అటాక్ చేస్తారు, ఎంతో మంది జవాన్లు, భారత ఆర్మీకి చెందిన జవాన్లు, అలాగే ఎయిర్ ఫోర్స్, నేవీ ఫోర్స్ ఎంతో మంది సుప్రీం సాక్రిఫైస్ చేస్తే మన దేశంలో మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఉంటున్నాము. సో వాళ్ళు ఇంకెన్నాళ్ళు బార్డర్ లో వాళ్ళకి కష్టాలు. ప్రధాని మోదీ ఖచ్చితంగా ఒక గట్టి డెసిషన్ తీసుకుంటారని దేశవ్యాప్తంగా అందరూ కూడా భావించారు. ఆర్మీ జవాన్లు సుప్రీం సాక్రిఫైసే కాకుండా వాళ్ళ త్యాగాలు కాకుండా సామాన్య ప్రజలపైన కూడా టెర్రరిస్టులు అటాక్లకు కూడా పాల్పడుతున్నారు. రీసెంట్ గా దాదాపు జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో 16 మంది పాకిస్తాన్ కాల్పులు చేసిన దాంట్లో 16 మంది సివిలియన్లు చనిపోయారు. ఇది మన దేశ పౌరులు చనిపోవడం ఎంతో బాధాకరము. మనం ఇజ్రాయెల్ గురించి ఒక ప్రస్తావన తీసుకోవాలి. ఆ దేశంలో ఒక్క పౌరుడు చనిపోయినా కూడా దేశం మొత్తం కదిలి ఆ పౌరుడిని కాపాడుకునేటందుకు కూడా ప్రయత్నిస్తుంది. దానికి ఒక ఉదాహరణ కూడా 1972 మునిచ్ జర్మనీలో జరిగిన ఒలింపిక్స్ లో దాదాపు 11 మంది పైగా ఇజ్రాయెల్ అథ్లెట్స్ ని ఆపరేషన్ బ్లాక్ సెప్టెంబర్ గా కూడా తీవ్రవాదులు ఆ అథ్లెట్స్ ని చంపితే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆ అథ్లెట్స్ ఇంటికి, అందరి ఇంటికి వెళ్లి నేను బతికున్నంత వరకు ఈ దీంట్లో ఎవరైతే మన పౌరులు, మన అథ్లెట్స్ ని, క్రీడాకారులని ఎవరైతే చంపారో నేను చచ్చిపోయే లోపల వాళ్ళందరిపైన ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటానని మాటిచ్చారు. అట్లాగే ఆపరేషన్ వ్రాత్ అని చెప్పి దాదాపు 16 సంవత్సరాలు 1972 నుంచి దాదాపు 86-88 వరకు కూడా ఇజ్రాయెల్ ఆ టెర్రరిస్టులందరినీ వేటాడి కూడా హతపరిచింది. సో సిమిలర్ గా మన భారతదేశంలో కూడా అమాయకమైన సివిలియన్స్ పాకిస్తాన్ కాల్పుల దాడుల్లో చనిపోతే ప్రభుత్వం సీజ్ ఫైర్ కి ఎలా ఒప్పుకుంది అంటూ కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సో ఫైట్ బ్యాక్ ఇండియా అనే నినాదంతో కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా హ్యాష్ ట్యాగ్ తోని ఒక చర్చ నడుస్తోంది. దీంతో పాటు మోదీ సర్కార్ అంగీకారం పైన దేశం విస్మయం అంటూ కూడా పలు పత్రికలు కూడా రాశాయి. దీనిపైనే విస్తృతంగా చర్చ జరుగుతుంది. దేశ రక్షణకు దుర్గంధల త్రివిధ దళాలు పై మన సైన్యం అద్భుత విజయాలు సాధిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అనూహ్యంగా నిర్ణయం ఒక్కసారిగా అవాక్కైంది. విస్తుపైన భారత ప్రజానికము అంటూ సోషల్ మీడియాలో రచ్చ, టీవీలో చర్చోపచర్చ అంటూ కూడా ప్రస్తుతము ఒక చర్చ నడుస్తోంది. కానీ ఎప్పుడైతే ఈ కాల్పుల విరమణ అనే ఒప్పందాన్ని భారత్ అంగీకరించకుండా ఉండాల్సింది సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.